హాయ్ హలో వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రభాస్ కెరియర్లో తొలి పౌరాణికం, చకచకా జరుగుతున్న ఆదిపురుష్ షూటింగ్. దేశ ప్రజలకు దీపావళి కానుక, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. విజయ్ సేతుపతి సహాయకుడిపై దాడి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో. బురుజుపేటలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి హుండీ లెక్కింపు, 21 లక్షల నగదు, 62 గ్రాముల బంగారం లభ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యుడి వీపు విమానం మోత మోగుతోంది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావము నిత్యావసరాలన్నింటిపై పడుతోంది. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అయితే దీపావళి పండుగ సందర్భంగా జనాలకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. పెట్రోల్ డీజిల్పై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు, లీటర్ డీజిల్పై 10 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలను తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభాస్ కెరియర్లో ఇంతవరకు చేసిన సినిమాల లెక్క వేరు, ఆదిపురుష్ దారి వేరు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపము. ప్రభాస్ చేస్తున్న తొలి పౌరాణిక చిత్రం. బాలీవుడ్లో భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న సినిమా ఇది. టీ సిరీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్దత్త కనిపించనున్నారు. 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను ఓం రౌత్ రూపొందిస్తున్నారు. రామాయణం కథ వస్తువుగా ఇంతవరకు వచ్చిన సినిమాలకు మించి ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పడం మరింతగా అంచనాలను పెంచింది.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి సహాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భద్రతా సిబ్బంది సహాయంతో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తుండగా ఆయన పక్కనే ఉన్న సహాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఎగిరి కాలితో తన్నిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దాడికి యత్నించిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కేదార్నాథ్ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగద్గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్లకుంట శంకర్ మఠ్లో నరేంద్ర మోడీ ఆవిష్కరించిన సన్నివేశాన్ని భక్తులు తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. రాజకీయం అంటే నేడు రాజకీయ నాయకులు ఓట్లకు పోతారు, కానీ నిజమైన రాజకీయం అంటే అందరితో కలిసి ఉంటూ పరమాత్మ వైపు మనస్సును లగ్నపరచడమని గరికపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. विश्व को बेन है, क्या कुछ है कालक्रम से जो विलुप्त ज्ञान है। विश्व को बेन है, क्या कुछ है कालक्रम से जो विलुप्त ज्ञान है। కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ గజరావు గోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే నేరాలు జరగకుండా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి అమ్మకాలు జరగకుండా రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయాలని పోలీస్ శాఖ పనిచేస్తుందని డీసీపీ అన్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఎలాంటి డాక్యుమెంట్లు లేని 32 బైక్లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
में कर सकते पब्लिक इम्पोर्टेंट है बाबू बाद में आपका नगर में कार्डिनेंस सर्च किए। इसका सबसे बड़ा मकसद है यहाँ पे अनसोशल एलिमेंट्स है उन पर काबू पाना और यहाँ पे राउडीज़म को कंट्रोल करना। और अभी पिछले 2 महीने से जो गांजा के खिलाफ जो ड्राइव चल रहा है इसके ऊपर भी हम आजकल जोर दे रहे हैं और पूरे यहाँ पे व्हीकल्स भी चेक किए। इसमें 32 व्हीकल्स 2 व्हीलर्स या जिसके पास ठीक तरह की कागज़ नहीं है उनको सीज किए गए और 3 3 व्हीलर्स ऑटोज़ को भी चेक किए और यहाँ पे 3 राउडी शीटर्स हैं इनको पूरी तरह से चेक किए और 23 सस्पेक्ट्स इनको भी चेक किए। విశాఖ పాత నగరము బుర్జుపేటలో ప్రసిద్ధి చెందిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం హుండీలను లెక్కించారు. గత నెల 6వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు చేపట్టిన లెక్కింపులో నగదు 21,50,758 లభించగా బంగారము 62 గ్రాముల 600 మిల్లీగ్రాములు, వెండి 860 గ్రాములు, ఫారిన్ కరెన్సీ లభించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్జే మాధవి, దేవాదాయ శాఖ అధికారి శిరీష, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు.
భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు వల్ల కేసీఆర్ వ్యతిరేకతను ప్రజలు వెళ్లగక్కారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయము అని పునరుద్ఘాటించారు. బీజేపీ కేవలం పట్టణాల్లో మాత్రమే ఉందని ప్రచారం జరుగుతోందని, కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పల్లెల్లో కూడా బీజేపీ ఉందని రుజువయ్యిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉమాశంకర్, లావణ్య, రాజమణి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో భువనగిరి పట్టణ బీజేపీ అధ్యక్షులు ఉమాశంకర్ గారు, బద్దం బాలరెడ్డి గారు, కపిల్ గారు, అట్లాగే మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య గారు, రాజమణి గారు, ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలు, బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ గారి గెలుపు కేసీఆర్ పతనానికి నాంది. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో నిన్న నిరూపణ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, బీజేపీ పార్టీ రాష్ట్రంలో పట్టణాల్లో ఉంటుంది కానీ రూరల్లో లేదనేది నానుడి. ఆ నానుడిగానే ఉండిపోయింది. నిజం నిదర్శనంగా మిగిలిపోయింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ పార్టీ బీజేపీ పార్టీ అనేది నిరూపణ జరిగింది. పట్టణాల్లోనే కాదు, రూరల్లో కూడా బీజేపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా నిరూపణ జరిగింది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ ఈజ్ బీజేపీ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు వచ్చాయో మనం అందరం చూసాం. దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదనుకుంటా. ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత. వాళ్ళు కేసీఆర్ మాటలను విని 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 విసిగి వేసారిపోయినట్టుగా పూర్తిగా నిన్న నిరూపణ అయింది. అంతేకాదు, ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మనం చూసాము. కోవిడ్-19లో ప్రజలు వేలాదిగా చనిపోతుంటే హాస్పిటల్లో ఆక్సిజన్ లేక, వ్యాక్సిన్ అప్పటికి రాలేదు, కానీ దానికి సంబంధించిన మందుల సప్లై కూడా సరిగ్గా పర్యవేక్షణ చేయలేదు. అకాల వర్షం అన్నదాతను కలవరానికి పెడుతుంది. పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రానికి వెళ్లిన ధాన్యము కాంటప్ కాకుండానే వర్షార్పణం అయ్యిందని అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలు, రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యము తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షానికి ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. గత 4 రోజులుగా ఆరబోసిన ధాన్యం తెల్లవారితే కొనుగోలు కేంద్రానికి చేరే సమయంలో అకాల వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ಬೆಂಕಿಂದ ಕಾಲು ಕಾಲು
కాలు బాగా బెనికింది. అన్న ఇది టేక్రాల్ రోడ్ అన్న, ఇది టేక్రాల్ రోడ్డు పెట్రోల్ పంపు ఎదురుగా ఇది. ఇగో మొత్తం కొట్టుకుపోయినాయి అన్న. ఇగో చూడండి ఇవన్నీ. ఇగో ఈ అమ్మ కాలు కూడా ఖరాబ్ అయింది, ఇక్కడ పడ్డది వర్షంలో ఆగమాగం. ఇక్కడ అన్ని కొట్టుకపోతున్నాయి అన్న. చూడండి జర చూసి జర వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయండి అన్న. స్థానిక సంస్థలకు నిర్వహించే ఉప ఎన్నికలకు డివిజన్ స్థాయిలో యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేయడం జరిగిందని రెవెన్యూ డివిజన్ల అధికారి మల్లిబాబు తెలిపారు. నామినేషన్లు స్వీకరించడానికి చర్యలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా నిర్వహించే విధంగా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ అధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించమన్నారు. కాగితాలు చదివి పెడితే బాగుంటుందేమో, కానీ మీరు ఓకే. సో వీ హ్యావ్ మీరు టేకింగ్ పాయింట్ రాశారు. చూడండి పీపుల్ కొద్దిగా అప్పుడప్పుడు కాగితాలు చదివి పెడితే బాగుంటుందేమో, కానీ మీరు ఓకే. సో వీ హ్యావ్ మీరు టేకింగ్ పాయింట్ రాశారు. చూడండి పీపుల్ కొద్దిగా అప్పుడప్పుడు కాగితాలు చదివి పెడితే బాగుంటుందేమో, కానీ మీరు ఓకే. సో వీ హ్యావ్ మీరు టేకింగ్ పాయింట్ రాశారు. చూడండి పీపుల్ కొద్దిగా అప్పుడప్పుడు కాగితాలు చదివి పెడితే బాగుంటుందేమో, కానీ మీరు ఓకే. సో వీ హ్యావ్ మీరు టేకింగ్ పాయింట్ రాశారు. చూడండి పీపుల్ కొద్దిగా అప్పుడప్పుడు కాగితాలు చదివి పెడితే బాగుంటుందేమో, కానీ మీరు ఓకే. సో వీ హ్యావ్ మీరు టేకింగ్ పాయింట్ రాశారు. చూడండి పీపుల్ కొద్దిగా అప్పుడప్పుడు కాగితాలు చదివి పెడితే బాగుంటుందేమో, కానీ మీరు ఓకే. సో వీ హ్యావ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ ప్రభుత్వము అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను తాము స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని పిలిస్తే తాము కూడా వస్తామని, పెట్టుబడుల ఉపసంహరణ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయమని తెలిపారు. ఈ ప్రాంతవాసులుగా స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల కోసం తాము కూడా పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కూడా కేంద్రానికి సూచించామన్నారు. హుజూరాబాద్లో బీజేపీ విజయం సాధించిన ఈటెల రాజేందర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. బద్వేల్లో గౌరవప్రదమైన స్థానము సంపాదించుకుందని, బద్వేల్లో దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. రాబోయే కాలంలో ఎన్నికలు భయానక వాతావరణంలో జరగాలనేది వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడ అని వ్యాఖ్యానించారు.
మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా ఋషికొండ సేకరణ లేదు, లేదా వివిధ పార్టీల యొక్క అభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం నిరసిస్తూ మేము ఈరోజు ప్రజల ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నిన్న ఏవైతే ఉప ఎన్నికలు జరిగాయో ఉప ఎన్నికల ఫలితం భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉందా లేదా అని అనేక రకాల చర్చలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ నైతిక విజయం సాధించిందని చెప్పి మేము భావిస్తున్నాం. అన్ని పార్టీలు కూడా పోటీ చేయకుండా పక్కకు తప్పుకున్న నేపథ్యంలో బద్వేల్లో మాకు శక్తి తక్కువ ఉన్నా కూడా వైకాపా యొక్క దమనకాండకి ప్రజా వ్యతిరేక విధానాలకి ఒక ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి అనుకుని పోటీ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కైకలూరు నియోజకవర్గం పర్యటనకు వచ్చారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ని మర్యాదపూర్వకంగా కలిసి షాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఎమ్మెల్యేకి స్వీట్ అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, డిఎస్పీ సత్యానంద్, ఎస్ఐలు షణ్ముఖ సాయి, గాయత్రి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సార్ దివాళీ సందర్భంగా శుభాకాంక్షలు. నేను వచ్చి సల్మాన్ ఖాన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సార్ దివాళీ సందర్భంగా శుభాకాంక్షలు. నేను వచ్చి సల్మాన్ ఖాన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సార్ దివాళీ సందర్భంగా శుభాకాంక్షలు. నేను వచ్చి సల్మాన్ ఖాన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సార్ దివాళీ సందర్భంగా శుభాకాంక్షలు. నేను వచ్చి సులభ సంపాదన మాయలో పడి ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతూ ప్రజల ప్రాణాలను హరించేలా బేరా సారాలు ఆడుతూ వ్యాపారాలు చేస్తున్న నాటుసారా స్థావరాలపై కృష్ణా జిల్లా పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ప్రజారోగ్యాలతో చెలగాటము ఆడుతూ పోలీసు వారి ఆదేశాలను ఖాతరు చేయకుండా నాటుసారా తయారు చేస్తే సహించేది లేదని అన్నారు. ఇందులో భాగంగా అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న పందిర్పల్లిగూడెం గ్రామ పరిధిలోని కొల్లేరులోని 280 ఎకరాల చెరువు దగ్గరకు ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ఆ ప్రాంతాలన్నిటినీ పరిశీలించారు. ఈ దాడిలో నాటుసారా తయారీ పాల్పడుతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వాతావరణంలో మొత్తం బోటుల ద్వారానే వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో మొత్తం అక్రమ మద్యం కేంద్రాన్ని ఈరోజు పోలీసులు గుర్తురట్టు చేసి కొంచెం దగ్గరలాగా ఎక్కువ మంది నేచురల్ కోజ్ గా ఉంది. కష్టమైన పరిస్థితుల్లో మన కెమెరా పెట్టుకున్నాడు పోలీసులు కాబట్టి సార్ హ్యాండ్ ఇచ్చి పిక్ చేయాలి. చాలా పగలబందీగా ఉందిగా స్టార్ట్ వర్షం అంటే నమస్కారం అండి. ఈరోజు కృష్ణా జిల్లా పోలీస్ ఇక్కడ కొల్లేరు లేక్ మధ్యలో ఒక ఐలాండ్లో ద్వీపంలో ఒక సొఫిస్టికేటెడ్ ఆర్గనైజ్డ్ ఇల్లిసిట్ డిస్టిలేషన్ ఆపరేషన్ని బస్ట్ చేశారు. ఈ చాలా ఎక్సలెంట్ ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. మన ఇంతాక
3 days బ్యాక్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ అగేన్స్ట్ స్మగ్లింగ్ మనం ప్రకటించాము. అందులో భాగంగా స్పెషల్ ఆపరేషన్స్ కండక్ట్ చేద్దామని క్రైమ్ హాట్స్పాట్స్లో మనం అందులో ఒక పాయింట్ పెట్టాము. అందులో భాగంగా ఇప్పుడు కైక్లూరు ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది ఒక వెరీ వెరీ సొఫిస్టికేటెడ్ ఐడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లేక్ ఉంది. ఇక్కడ ఏ విధంగామైనా కూడా కమ్యూనికేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమీ లేదు. ఇక్కడ రావాలంటే 2 times పడవ మార్చుకుని రావాల్సి ఉంటుంది. టోటలీ ఇన్హాస్పిటబుల్ టెరైన్ మొత్తం అంతా. దెర్ ఇస్ అ థిక్ బుషెస్, ఆల్ దీస్ ఒక 15 to 20 feet హై బుషెస్ ఉన్నాయి అన్నీ కూడా. ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభాస్ కెరియర్లో తొలి పౌరాణికం, చకచకా జరుగుతున్న ఆది పురుష్ షూటింగ్. దేశ ప్రజలకు దీపావళి కానుక, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. విజయ్ సేతుపతి సహాయకుడిపై దాడి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో. బురుజుపేటలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి హుండీ లెక్కింపు, 21 లక్షల నగదు, 62 గ్రాముల బంగారం లభ్యం. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.